ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కూడా శుభావందనాలు తెలియజేసుకుంటున్నానండి. గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరుచుకున్నారు, మనల్ని కాపాడుకున్నారు. ఆయన శ్రేష్టమైన నామానికి మాత్రమే నిరంతరం మహిమ ఘనత ప్రభావాలు చెందునుగాక. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. మహాపరిశుద్ధమైన నా దేవ, సర్వలోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీ సర్వశక్తి కలిగిన శ్రేష్టమైన నామానికి మాత్రమే నిత్యం మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క పునరుద్ధానపు దినమున, ఈ యొక్క ఆదివార దినమున నీ సన్నిధికి నీ వాక్యాన్ని వినడానికి వచ్చినాం తండ్రి. దయచేసి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతోటి మీరు మాట్లాడండి. నువ్వు వాక్యమై ఉన్న దేవుడువు, సజీవమైన దేవుడువు, మాతోటి దయచేసి స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క హృదయాలను మంచి నేలగా మీరు సిద్ధపరిచి విత్తబడిన నీ వాక్యం 30 60 100 మా హృదయంలో ఫలించలాగన, నీ వాక్యానుసారంగా మేము జీవించలాగన కృపదయచేయమని, మీ సాక్షులుగా మమ్మల్ని మీలో ముందుకు కొనసాగనమ్మని నీ నామానికి మాత్రమే స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సన్నిధి మాకు తోడుగా నేడుగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. దేవుని ప్రియులారా, మనం కానీ ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళినట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనేకమైన ప్రవచనాలు లిఖించబడి ఉన్నాయి. భక్తుడైన జకర్యా గారి ద్వారా కూడా ఒక ప్రవచనం మనం ఇక్కడ చూడగలుగుతాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించింది ప్రవచనాన్ని నెరవేర్చేందుకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చాలా సన్నివేశాలు, చాలా సందర్భాలు ప్రవచనం యొక్క నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం కానీ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రాణం పెట్టడం కానీ, అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభుల వారు 3 దినములు సమాధిలో ఉండడం కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేవటం కానీ, సమస్తం కూడా ప్రవచనం యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధనలోని ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రతి మాటని కూడా, లేకపోతే ప్రవచించిన ప్రతి ఒక్క ప్రవచనాన్ని కూడా నెరవేర్చేందుకు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కూడా పాత నిబంధన కొట్టివేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన నెరవేరుస్తూ ఆ పాత నిబంధనలో ఉన్న శిక్షను మనుషులపై నుంచి తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. సో ఈ జకర్యా గ్రంథంలో కూడా మనం అదే చూస్తూ ఉంటాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. మనం కానీ చూసుకుంటున్నట్లయితే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను కూడా మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క వాక్యాన్ని వినలేకపోయినా, లేకపోతే ఇప్పటి వరకు కూడా మీకు ఈ సందర్భం గురించి తెలియకపోయినా కానీ తెలిసేటట్టుగా నేను మీకు ఈ యొక్క సందర్భాన్ని నేను పరిచయం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దగ్గరనున్న బెత్పగే, బేతని అనే గ్రామాలకు సమీపించినప్పుడు ఆయన శిష్యుల్లోని 2 శిష్యులను పిలిచి, ఇదిగో దూరమున ఉన్న ఆ ప్రాంతంలోని, ఈ యొక్క సమీపంగా ఉన్న ఈ ప్రాంతంలోని మీకు కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి నా దగ్గరకు తోలుకొని రండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే ఇది ప్రభువు కావాలని చెప్పండి, అప్పుడు వారి దాన్ని విప్పి తోలు పంపిస్తారు అని యేసు ప్రభుల వారు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన విధంగానే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో 2 కూడా వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదని చూసి దాన్ని విప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడున్న కొందరు మీరు ఏం చేస్తున్నారని అడగగానే యేసుక్రీస్తు ప్రభుల వారు తమకు ఆజ్ఞాపించినట్టుగా వారు చేశారు. ఎప్పుడైతే వారు అలా చేశారో, ఎప్పుడైతే ఇది ప్రభువు కావాలని చెప్పారో, వారు దాన్ని తోలుకొని వెళ్ళేలాగా వారు అనుమతినిచ్చారు. ఆ కట్టబడి ఉన్న గాడిదను తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద మీద ప్రశస్తమైన వస్త్రాలు వేయడం, అదేవిధంగా ఖర్జూరపు మట్టలు వేయడం, ఈ గాడిద యేసు ప్రభుల వారు దాని మీద కూర్చోవడం, ఆ గాడిద వెళ్తుండగా ప్రజలందరూ కూడా తమ విలువైన వస్త్రములను, చెట్ల కొమ్మలను, అదేవిధంగా అంజురపు చెట్ల కొమ్మలను వేసి హోసన్నా హోసన్నా జయం అనుకుంటూ ముందుకు కొనసాగిపోవడం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంచుమించుగా 7 సార్లు 5 నుండి 7 సార్లు యెరూషలేము పట్టణానికి ఆయన భూమి మీద నివసించినప్పుడు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చివరిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకి వెళ్ళే సన్నివేశం ఇది. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ప్రవచనాన్ని
మార్కు సువార్త 11వ అధ్యాయంలో కానీ మనం చూసుకుంటున్నట్లయితే ఆయన నెరవేర్చినట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం. సో యేసుక్రీస్తు ప్రభుల వారు జకర్యా గారు ప్రవచించిన 500 సంవత్సరాలు, ఇంచుమించుగా 400 నుంచి 500 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కూడా ప్రవచనాన్ని కొట్టివేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కూడా ప్రవక్తల యొక్క మాటలను సాధారణమైన మాటలుగా ఆయన ఉంచడానికి ప్రయత్నం చేయలేదు. ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఏ ప్రవచనాన్ని అయితే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. 500 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడదా అని అంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ప్రవచనానికి, వాక్యానికి ఏమాత్రం కూడా ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. మనం తీసుకుంటున్న వస్తువులకి, మనం కొన్న వస్తువులకి, మనం తయారు చేసిన వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ వాక్యానికి మాత్రం ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు రాశారు, ఎప్పుడో 5000 సంవత్సరాల ముందు రాశారు, ఎప్పుడో 500 సంవత్సరాల ముందు రాశారు ఈ వాక్యాన్ని. ఇప్పుడు ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడుతుందా అంటే సజీవమైన ఈ వాక్యం ఎప్పుడూ కూడా నెరవేర్చబడుతూనే ఉంటుంది. ఈ వాక్యానికి అంతం అంటూ లేదు, ఈ వాక్యానికి ఎక్స్పైరీ డేట్ అంటూ లేదు. ఫలానా ఇన్ని సంవత్సరాలకి వాక్యం ఎక్స్పైరీ అయిపోతుంది అన్నది ఏం కూడా లేదు. వాక్యం ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అవ్వదు. వాక్యం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. దేవుడు ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అయిపోడు. దేవుడు ఎప్పుడు కూడా గతించిపోడు. దేవుడు అన్నాళ్ళు అయితే ఉంటాడో ఆయన చెప్పిన వాక్యం కూడా అన్నాళ్ళు ఉంటుంది. సో 500 సంవత్సరాలు అయిపోయింది, ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రవచనాన్ని నెరవేర్చి మన మధ్యన చూపించారు. యేసుక్రీస్తు ప్రభుల గురించి చెప్పిన అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన పుడతాను, ఈ లోకంలో పుడతాను అని చెప్పి ప్రవచించిన విధంగానే, చెప్పిన విధంగానే ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయన గాడిద మీద సంచరిస్తాను అని చెప్పిన మాట ప్రవచించబడినట్టుగానే ఆయన గాడిద మీద యెరూషలేం వీధుల్లో సంచరించారు. ఆయన మరణిస్తాను, ప్రజల కోసం ప్రాణం పెడతాను అని చెప్పినట్టుగానే ప్రాణం పెట్టారు. ఆయన తిరిగి లేస్తాను అని చెప్పినట్టుగానే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. అట్ ద సేమ్ టైం ఆయన తిరిగి రాబోతున్నారు అన్న ప్రవచనాలు ఉన్నాయి, వాటిని కూడా ఆయన నెరవేరుస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు, ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు లేచి వెళ్ళిపోయారు, ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నారు ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో త్వరగా వస్తున్నాను. యేసు ప్రభు ఎన్నటికీ రాడేంటి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఆది అపోస్తులు మొదలుకొని ఈ రోజున్న పాస్టర్ల వరకు అందరూ కూడా రాకడ గురించే కదా బోధిస్తున్నారు. ఆయన ఇంకా రాలేదేంటి? ఆయన వస్తాడా రాడా? మా భక్తి ఏమైనా వేస్టా? ఆయన ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడని చాలామంది అంటున్నారు. కొందరు ఆలస్యం అనుకుంటున్నట్టు కదా, ఆలస్యం కాదు. తగిన సమయమందు, తగిన కాలమందు ప్రభు ఖచ్చితంగా తనను గూర్చిన ప్రవచనాన్ని నెరవేరుస్తారు. రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన ఆలస్యం చెయ్యట్లేదు. ఇంకా కొంతమంది మారుమనసు పొందవలసి ఉంది, ఇంకా కొంతమంది సత్యం తెలుసుకోవాల్సి ఉంది, ఇంకా కొంతమంది రక్షించబడాల్సి ఉంది. అందుకనే ప్రభువు వేచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం గతించిపోదు, ప్రవచనం గతించిపోదు. ఆయన వస్తానన్నాడు, ఈ లోకంలో జన్మిస్తానన్నాడు, జన్మించాడు. ఆయన గాడిద మీద సంచరిస్తానన్నాడు, సంచరించాడు. ఆయన ప్రాణం పెడతానన్నాడు, ప్రాణం పెట్టాడు. ఆయన పునరుద్ధరణడై తిరిగి లేగిస్తానన్నాడు, పునరుద్ధరణడై తిరిగి లేచాడు. ఆయన ఇదిగో త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. ఖచ్చితంగా త్వరగా రాబోతున్నాడు. క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన రాకడ కోసం కనిపెట్టే వారంగా ఉండాలి. సిద్ధపడిన మనస్తత్వం కలిగి, మన జ్యోతులను వెలిగించుకుంటూ, నూనె అనే పవిత్రత కలిగి మన జీవితాలు ముందుకు కొనసాగించుకుంటూ అవిశ్వాసంలోనికి, అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా ప్రభు రాకడ వరకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన రాజ్యంలో మనం చేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం సజీవమైనది. నిన్న నేడు నిరంతరము కూడా సజీవమైన వాక్యం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి ఆకాశంలో గతించిపోయినా కానీ నా మాట గతించిపోదని దేవుడు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఎన్నటికీ కూడా గతించిపోనిది. ఆయన మాట ఎన్నటికీ కూడా ఎక్స్పైర్ అవ్వనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట సర్వోన్నతమైనది. ఆయన తన వాక్యాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైన జకర్యా ప్రవచించిన ఆ టైంకి, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ఆ ప్రవచనాన్ని నెరవేర్చిన ఆ టైంకి ఇంచుమించుగా 500 సంవత్సరాలు గ్యాప్ ఉంది. 500 సంవత్సరాలు అయిపోయినా కానీ ప్రవచనం మాత్రం పోలేదు. ప్రవచనం నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన పాత నిబంధనను కొట్టివేయలేదు. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన మాటలు కొట్టివేయలేదు. పాత నిబంధనలో ఉన్న ఆ వాక్యాన్ని ఆయన నెరవేర్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచనాన్ని కంప్లీట్ చేసేవారు, ప్రవచనాన్ని ఫుల్ఫిల్ చేసేవారు.
ప్రవచనాన్ని నెరవేర్చేవారు. ఆయన జన్మం ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చారు, ఆయన క్రియల ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చారు, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చారు. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకడ ద్వారా కూడా ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మీద మన విశ్వాసం ఉంచాలి, వాక్యంలో సంపూర్ణత కలిగి ఉండాలి, వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వాక్యాన్ని మన జీవితానికి ఆధారంగా చేసుకొని, మన జీవితాలకు దిక్సూచిగా చేసుకొని, ఈ వాక్యాధారితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటూ ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత భక్తి చేసి, ఇంత బైబిల్ చదివి, ఇన్ని కానుకలు సమర్పించి, ఇంత సమయం ప్రభు కోసం వెచ్చించి పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఇంకెందుకు? కాబట్టి విశ్వాసులమైన ప్రతి ఒక్కరు కూడా మన క్రియలను సరి చేసుకుంటూ, మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ, ఏ లోటుపాట్లు లేకుండా ప్రభునందు పరిపూర్ణత కలిగిన వారమై ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకల్లో వేటిని చూసి మనం కంగారు పడక్కర్లేదు, ఈ లోకల్లో దేన్ని చూసి మనం దిగులు పడక్కర్లేదు. ఈ లోకల్లో జరుగుతున్న పనులు బట్టి, ఈ లోకంలో జరుగుతున్న యుద్ధాలు బట్టి, ఈ లోకంలో సంభవిస్తున్న ఆ యొక్క సన్నివేశాలు బట్టి మన హృదయాలు కలవరపడాల్సిన అవసరం లేదు. మన రాజు త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతానుగాడిని, లోకపు మాయల్ని అన్నిటినీ కూడా తొలగించి తన ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి, మనలందరినీ కూడా ఆ నిత్య జీవుల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రభు త్వరగా రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాకడ కోసం మనం కనిపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యంలో కానీ మనం వెళ్ళిపోతే, మార్కు సువార్తలో కానీ మనం చూసుకుంటున్నట్లయితే ఈ సన్నివేశాన్ని మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే, బేతనియా అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావాల్సినదని చెప్పుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సన్నివేశంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. సో కొద్దిమందిగా కొంతసేపు ఒక్కొక్క పాత్రను గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రవచన నెరవేర్పులో కూడా మనం చూసుకుంటున్నట్లయితే కట్టబడి ఉన్న గాడిదని కోరుకున్నాడు. ఆయన రాజుగా ఈ లోకంలో తనను తాను పరిచయం చేసుకున్నారు. యేసు ప్రభుని రాజుగా మనం ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజుగా, సర్వలోకానికి రాజుగా మనం ఆయన ఆరాధిస్తాం. ఈ రాజు కట్టబడి ఉన్న గాడిదని ఎన్నుకున్నాడు. ఎవరైనా రాజు అయితే ఆ రాజు గుర్రాన్ని స్వారీ చేయడానికి ఇష్టపడతారు, ఒక బలమైన జంతువులను స్వారీ చేయడానికి ఇష్టపడతారు. కానీ మన రాజు మాత్రం గాడిదను ఎంపిక చేసుకున్నారంట. సహజంగా రాజులైన వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు గుర్రాలను ఉపయోగిస్తారంట. శాంతిని ప్రకటించడానికి, శాంతి వార్తను తెలియచేయడానికి గాడిద మీద వస్తారంట. సో ఈ సన్నివేశం వల్ల మనకి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి యుద్ధం చేయడానికి రాలేదు, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ లోకాన్ని శిక్షించడానికి రాలేదు. యేసు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నా శాంతినే మీకు ఇస్తాను, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తాను. లోకం ఇచ్చిన శాంతి వంటిది కాదు, లోకం ఇచ్చిన సమాధానం వంటిది కాదు. నేను ఇచ్చే సమాధాన శాంతి అది నిత్యమైన శాంతి, అది పరలోక సంబంధమైన శాంతి, ఎన్నటికీ మీ నుంచి వెళ్ళిపోని శాంతి. లోకం కూడా శాంతినిస్తుంది, లోకం కూడా సమాధానాన్ని ఇస్తుంది, కానీ అవి గతించిపోతాయి. మందు తాగినవాడు, సిగరెట్ కాల్చినవాడు, వ్యభిచారం చేసినవాడు, వారికి ఉన్న సమస్యలు మర్చిపోవడానికి, వారున్న పరిస్థితులు మర్చిపోవడానికి, వారికి ఉన్న చేదు అనుభవాలు మర్చిపోవడానికి కొంతసేపు ఆ వ్యసనంలో గడిపినప్పుడు వారు దాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మత్తు వదిలిపోగానే, ఆ అలవాటు పోగానే, ఆ అలవాటు నుంచి బయటికి రాగానే, లేకపోతే ఆ క్షణమాత్రమే ఉండే ఆ సుఖాన్ని వాళ్ళు విడిచిపెట్టగానే వారు మరలా అదే అశాంతి, మరలా అదే అసమాధానం, మరలా అదే నెమ్మదిలేని తనంతో, ఆ యొక్క పాపం వలన వచ్చిన రోగాలతోటి తమ జీవితం ఇంకా విచ్ఛిన్నమైపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభు ఇచ్చే సమాధానం అలాంటిది కాదు. ప్రభు ఇచ్చే సమాధానం దైవికమైనది. ప్రభు ఇచ్చే సమాధానం మారు మనసు. ప్రభు ఇచ్చే సమాధానం పాపక్షమాపణ. ఏ వ్యక్తి అండి ఎప్పుడు కూడా కలతతో ఉంటాడు, ఏ వ్యక్తి అండి ఎప్పుడు కూడా నలిగిపోతూ ఉంటాడు, ఏ వ్యక్తి అండి ఎప్పుడు కూడా అసమాధానంతో ఉంటాడంటే పాపంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అసమాధానంలోనే ఉంటాడు. యేసు ప్రభుల వారు లోకానికి శాంతినిస్తాను అన్నారంటే ఆయన లోకంలో ఉండే ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం పాపక్షమాపణ ఇస్తాను అంటున్నారు. పాపక్షమాపణ ద్వారా వచ్చే శాంతి, పాపక్షమాపణ ద్వారా వచ్చే సమాధానం మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభుల వారు కులాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు,
యేసు ప్రభుల వారు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళికి సమాధానం అనుగ్రహించడానికి, పాప క్షమాపణలో ఉన్న సమాధానం అనుగ్రహించడానికి, రక్షణలో ఉన్న సమాధానం అనుగ్రహించడానికి, సత్యంలో ఉన్న సమాధానం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసు ప్రభువులో ఉన్న సత్యం మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువులో ఉన్న రక్షణ మనం పొందుకోవాలి. యేసు ప్రభువులో ఉన్న శాంతి, యేసు ప్రభువులో ఉన్న సమాధానం మనం పొందుకొని మన జీవితాలను వెలిగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకార సంబంధమైన ప్రతి మాయలో నుంచి కూడా మనల్ని యేసు ప్రభుల వారు బయటకు తీసుకొని వస్తారు. చీకటి సంబంధమైన ప్రతి ఊబులో నుంచి కూడా యేసు ప్రభుల వారు మనం బయటకు తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి మనకు సమాధానాన్ని ఇస్తారు. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆయన గాడిదని ఎంపిక చేసుకున్నారు. మానవులపైన యుద్ధం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ప్రతి మానవుని రక్షించడానికి, ప్రతి మానవునికి సమాధానం ఇవ్వడానికి, ప్రతి మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభుల వారు గాడిదని ఎంపిక చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రాజు చంపే రాజు కాదు, నా రాజు హింసించే రాజు కాదు, నా రాజు విభేదాలు పెట్టే రాజు కాదు, నా యేసు సమాధానమిచ్చే యేసు, నా రాజు రక్షించే రాజు, నా రాజు ప్రేమించే రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ప్రేమికుడు. నిజమైన ప్రేమను ఈ లోకానికి పంచారు. ఆయన నిజమైన శాంతిని ఈ లోకానికి ఇచ్చారు. ఆయన శిక్షించగలడు, ఆయన దండించగలడు, ఆయన మనల్ని నిర్మూలించగలడు. కానీ ఆయన ప్రేమతో మన కోసం పాప క్షమాపణని అనుగ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమారుడు, ఈరోజు యేసు ప్రభు యొక్క ప్రేమ తెలుసుకోలేకపోతున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ తెలుసుకోలేకపోతున్నావా? యేసు ప్రభు యొక్క గుణం తెలుసుకోలేకపోతున్నావా? యేసుక్రీస్తు ప్రభుని గురించి అవగాహన లేకుండా ఆయన ఒక కులానికి సంబంధించిన వాడని, ఆయన ఒక మతానికి సంబంధించిన వాడని అనుకుంటున్నావా? ఈరోజు నీతోటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ప్రపంచ మానవాళి అందరి కోసం కూడా సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన మహారాజు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన రాజు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నేటికి సజీవమైన దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని నిన్ను కూడా జయింపజేసి ఎన్నటికీ గతించిపోని నిత్య జీవాన్ని నీకు నాకు ఇస్తానని చెప్పాడు ఆ రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహా మంచి రాజండి ఆయన, మంచి పరిపాలకుడండి ఆయన, ప్రేమ కలిగిన రాజండి, నిన్ను ప్రేమిస్తున్న రాజండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ భేదము లేకుండా నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు మన రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మన రాజైన యేసు ప్రభుల వారు బెత్పగే, బేతనియా అనే గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన సమీప గ్రామమునకు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదని తీసుకొని రెండని ఇద్దరు శిష్యులకు చెప్పాడు. సో ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మహారాజు. యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. సో రెండవ పాత్రగా మనం చూసుకుంటున్నట్లయితే ఆయన ఇద్దరు శిష్యులు పిలిపించుకొని కట్టుబడి ఉన్న గాడిదలు విడిపించమని ఆయన పంపించాడు. సో ఈ లోకంలోని సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే బైబిల్ మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్క వాగ్దానం అవనివ్వండి, లేకపోతే ఇదొక ఆజ్ఞ అవనివ్వండి. సో మీరు సర్వలోకానికి వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మనుషులను నాకు శిష్యులుగా చెయ్యండి అని యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. సో ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభుకి శిష్యుడిగా మార్చబడాలి. మనం భక్తి చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రభు మార్గాలని అనుసరిస్తున్నాం. ప్రభు మార్గాలను అనుసరిస్తున్న మనం కేవలం భక్తులుగానే ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ప్రభు మార్గాల్ని అనుసరించడానికి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన మనం కేవలం ఒక విశ్వాసిగానే ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. మనం ఒక మెట్టు పైకెక్కి మనం ఆయనకు శిష్యులుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తను ప్రకటించే బాధ్యత, క్రీస్తు రాజ్యాన్ని ప్రజల్లోని కట్టే ఆ భారం యేసుప్రభు ఇచ్చింది ఎవరికండి? శిష్యులకే. సో ఆయన ఇద్దరు శిష్యులు పిలిపించి కట్టుబడి ఉన్న గాడిదలు విప్పమంటున్నాడు. సో ఈరోజు మన అందరిపైన ఉన్న బాధ్యత ఏంటి? ఒక శిష్యునిగా మార్చబడాలి. శిష్యునిగా మార్చబడి ఆయన రాజ్యాన్ని కట్టేందుకు ఆయన చెప్పిన పనిని మనం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎంతసేపు భక్తి అంటే చర్చికి వెళ్ళి వచ్చేసి మనం ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి చేయాల్సిన ప్రార్థన చేసేసి చేయి దులిపేసుకోవడం మాత్రమే కాదు. యేసు ప్రభు ఏది ఆజ్ఞాపించారో దాన్ని తప్పిపోకుండా చేసే వ్యక్తులంగా మనం ఉండాలి. అది శిష్యుని యొక్క బాధ్యత. సాధారణమైన విశ్వాసకి శిష్యునికి ఉండే తేడా ఏంటో తెలుసా? సాధారణమైన విశ్వాసులు
యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుకు ప్రార్థన చేసి తాము ఏదైతే కావాలనుకుంటున్నారో యేసుప్రభు దగ్గర కోరుకొని అవి యేసుప్రభు దగ్గర నుంచి పొందుకొని వారు సాధారణమైన భక్తి చేస్తూ వారు ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ శిష్యుల జీవితానికి వచ్చినప్పటికల్లా శిష్యులు ప్రభు కోసం సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నారు. తమ ప్రాణాలని సైతం ప్రభు కోసం నష్టంగా ఎంచుకున్నారు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. సో శిష్యులైన వారు శిష్యుని యొక్క భావజాలం ఎలా ఉంటుందంటే, యేసుప్రభు కోసం నేను జీవిస్తాను, యేసుప్రభు కోసం నేను పని చేస్తాను, యేసుప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను, యేసుప్రభు ఏది వదిలేయమంటే అది నేను వదిలేస్తాను, యేసుప్రభు కోసం నేను జీవిస్తాను, అవసరమైతే యేసుప్రభు కోసం నేను ప్రాణమైనా సరే పెడతాను అన్న భావజాలం కలిగిన వారు శిష్యులు. సో ఈరోజు మనం సంపాదించుకునే విశ్వాసులుగా, సంపాదించుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. కానీ యేసుప్రభు కోసం దేన్నైనా మేము విడిచిపెట్టగలం, మా ప్రాణాలను సైతం యేసుప్రభు కోసం మేము అప్పగిస్తాము అన్న స్థాయిలో ఉన్న శిష్యులుగా మనం మార్చబడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నేను శిష్యులుగా మార్చబడాలి. మార్చబడిన తర్వాత యేసుప్రభు మనకు ఆజ్ఞాపించిన పని ఏంటి? కట్టబడి ఉన్న వారిని విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకల్లో చాలామంది కట్టబడి ఉన్నవారు ఉన్నారు. వ్యసనాలతోటి, మోసాలతోటి, వివిధ రకమైన తంత్రములతోటి, కులంతో, మతంతో, ప్రాంతీయ భావజాలంతో చాలామంది కట్టబడి ఉన్నారు. అసత్యానికి కట్టబడి ఉన్నారు. ఆ కట్టబడి ఉన్న ప్రజలను ఈరోజు నువ్వు నేను కూడా విడిపించాలి అని ప్రభు మనల్ని గురించి కోరుకుంటున్నాడు. ఒక శిష్యునిగా మనం మార్చబడిన తర్వాత, ఒక బలమైన సాధనంగా మనం మార్చబడిన తర్వాత యేసుప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మీరు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఉన్నారో, మీరు ఏ విధంగా అయితే కట్టల నుంచి తెంపబడ్డారో, మీరున్న బంధకాల నుంచి మీరు ఏ విధంగా అయితే విడిపించబడ్డారో, ఈరోజు మీరు కూడా లోకల్లోనికి వెళ్ళండి, నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళండి, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళండి. మీరు వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి కట్టబడి ఉన్న వారిని మీరు విప్పండి. మీరు విడిపించబడ్డారని, మీరు స్వేచ్ఛగా ఉన్నారని, మీ జీవితం బాగుందని మీరు రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. మీరు బాగున్నారు, మీతో పాటు మిగతా వాళ్ళు కూడా బాగుండేలాగా చూడండి. మీరు సత్యంలోనికి వచ్చారు, మిగతా వారు కూడా సత్యంలోనికి రావడానికి చూడండి. మీరు ప్రభువుని తెలుసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవడానికి మీరు కృషి చేయండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు శిష్యులైన మన పైన, బలమైన సాధనాలు ఉన్న మన పైన ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? కట్టబడి ఉన్న వారిని విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యాయాలకు కట్టబడిన వారిని, సినిమాలకు కట్టబడిన వారిని, షికారులకు కట్టబడిన వారిని, వ్యభిచారానికి కట్టబడిన వారిని, డ్రగ్స్కి కట్టబడిన వారిని, వివిధ రకాలైన తంత్రములకు కట్టబడిన వారిని ఈరోజు విడిపించే వ్యక్తులంగా మనం ఉండాలి. చీకటి సంబంధమైన ఆ యొక్క ఆచారాలకు కట్టబడిపోయిన వారిని, చీకటి సంబంధమైన ఆ యొక్క విధానాలకు కట్టబడిపోయిన వారిని మనం విడిపించే వ్యక్తులుగా ఈరోజు ఉండాలి. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా వారు చేసిన పని అదే. కట్టబడిపోయిన వారిని వారు విప్పారు. విద్య లేని స్థితిలో కట్టబడిపోయిన ప్రజలకు వారు విద్యను అనుగ్రహించారు, విద్యను అందించారు. వైద్యం లేక కట్టబడిపోయిన ప్రజలను, 10 మంది ద్వారా వెలివేతకు గురైన ఆ ప్రజలను వారు వైద్యం చేసి, కుష్టి రోగులు ప్రాముఖ్యంగా గ్రహం స్టైనిస్ గారు అవనివ్వండి, లేకపోతే మదర్ తెరీసా గారు అవనివ్వండి, వారు ఈ భారతదేశానికి వచ్చి కుష్టి రోగుల మధ్యన పరిచర్య చేశారు. వాళ్ళు పుల్లు కడిగారు, వారి యొక్క చీము తుడిచారు, వారిని మరలా ఆరోగ్యవంతమైన స్థితిలోకి తీసుకొని రావడానికి వారికి అన్నం పెట్టారు, వారికి మంచినీళ్ళు ఇచ్చారు. లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారిని చేదరించుకుంటున్నప్పుడు, లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారిని వెలివేసినప్పుడు, మీకు చావేరా గతే అని కుష్ఠరోగులు పక్కన పెట్టేసినప్పుడు, వారిని దగ్గరికి రానవునప్పుడు, వారిని ఒక ఐసోలేటెడ్ ప్రాంతాల్లో పెట్టేసినప్పుడు వారి మధ్యకి వెళ్ళి పరిచర్య చేశారు క్రైస్తవ మిషనరీలు. వారు శిష్యులుగా మార్చబడ్డారు. కాబట్టి ఎవరైతే వెలివేతకు కట్టబడి ఉన్నారో వారిని విడిపించడానికి ఇష్టపడ్డారు. సతీ సహగమనాన్ని అంతమొందించడానికి విలియం కేరీ అనే భక్తుడు శిష్యునిగా ఈ యొక్క భారతదేశానికి వచ్చి కట్టబడిపోయిన వారిని బయటికి తీసుకొచ్చాడు. ఒక చెడ్డ ఆచారం నుంచి బయటికి తీసుకొచ్చాడు. భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో వేసేయాలి అన్న చెడ్డ ఆచారం నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు ఈయన ఇలా చేశాడు అంటే, ఈయన శిష్యుడిగా ఉన్నాడు. కట్టబడి ఉన్న వారిని విప్పాల్సిన బాధ్యత మనుషుల మీద ఉంది. అందుకనే విలియం కేరీ గారు అలా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విద్య లేక చాలామంది పామరులుగా ఉండిపోతున్న ఈ దేశంలోని అనేక మంది విద్యావేత్తలు పంపించి, అలెగ్జాండర్ డఫ్ అవనివ్వండి, మిగతా వాళ్ళు చాలామంది ఈ యొక్క భారతదేశానికి వచ్చి వారు విద్యను అందించారు, డిక్షనరీలు అందించారు, ఇంగ్లీష్ భాషను అభ్యసించేలా కృషి చేశారు. ఎన్నో చెడు ఆచారాలన్నీ అంతమయ్యే విధంగా చట్టాలు తీసుకొని వచ్చారు. గౌరవంగా స్త్రీలు బ్రతికే విధంగా చట్టాలు తీసుకొని వచ్చారు.
ఎందుకు వీళ్ళు ఇలా తీసుకొచ్చారంటే కట్టబడి ఉన్న వారిని విప్పే బాధ్యత క్రైస్తవుని మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మతాలు మార్చడానికి వీళ్ళు రాలేదు, కులాలు మార్చడానికి వీళ్ళు రాలేదు, వ్యాపారాలు చేయడానికి వీళ్ళు రాలేదు. తమకున్న ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టి, తమకున్న అంతస్తుని విడిచిపెట్టి, సుఖభోగాలతో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి, శ్రమ అయినా పర్లేదు అనుకొని ఈ భారతదేశానికి వచ్చి కట్టబడి ఉన్న వారిని కష్టపడి విడిపించారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ విశ్వాసి, ఈరోజు ఒక విలియం కేరీ గురించి విన్నప్పుడు, ఒక అలెగ్జాండర్ డఫ్ గురించి విన్నప్పుడు, ఆమీ కార్మైకల్ గురించి విన్నప్పుడు, మిగతా మిషనరీస్ గురించి విన్నప్పుడు, ఒక మదర్ తెరీసా గారి గురించి విన్నప్పుడు, గ్రహాం స్టెయినిస్ గారి గురించి విన్నప్పుడు, అయ్యో చాలా బాగా పరిచర్య చేశారండి అని నువ్వు కేవలం దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు, పలానా భక్తుడు గొప్ప పరిచర్య చేశాడండి, పలానా భక్తుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడండి, పలానా భక్తుడు గొప్పగా సేవ చేశాడని చెప్పడం మాత్రమే కాదు. నువ్వెందుకు వారిలాగా అవ్వకూడదు, నువ్వెందుకు వారిలా సేవ చేయకూడదు, నువ్వెందుకు వారిలాగా త్యాగం చేయకూడదు, మనమెందుకు వారిలా జీవించకూడదు? అంతమాలు సంపాదించుకోవడం కోసం, అంతమాలు ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం, భోగేచ్చుల కోసం ప్రాకులాడకుండా ప్రభు కోసం మనం ఎందుకు ఒక శిష్యునిగా మార్చబడకూడదు? ఒక భక్తుని గురించి చదివినప్పుడు, ఒక భక్తుని చరిత్ర చదివినప్పుడు, ఆ భక్తుడు భలే పరిచయం చేశాడంటే చెప్తున్న మనం ఎందుకు అటువంటి భక్తులుగా మార్చబడకూడదు? నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు ప్రభు నీకే పిలుపునిస్తున్నాడు. అలనాడు ఆయన ఏ విధంగా అయితే శిష్యులు పంపించి కట్టబడి ఉన్న గాడిదను విప్పడానికి ఇష్టపడ్డాడో, ఈరోజు చాలామంది కట్టబడి ఉన్నారు. మత కట్టల చేత, కుల కట్టల చేత, ప్రాంతీయ కట్టల చేత, వ్యసనాల చేత, మానవంగాల చేత కట్టబడి ఉన్న ప్రజలు విడిపించడానికి ఈరోజు ప్రభు నిన్నే వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. వస్తావా ఈరోజు ప్రభు దగ్గరికి? ఒక శిష్యుడిగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన పని చేస్తావా? ప్రభు తన పరిచర్య చేయాలని నిన్ను గురించి ఈరోజు కోరుకుంటున్నాడు. విధేయత చూపిస్తావా ఆయనకి? కట్టబడి ఉన్న వాటిని విడిపించాలన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క తాపత్రయం ఈరోజు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశ ఏంటి? ప్రజలందరూ కూడా విడిపించబడాలి, తమన్న అన్యాయ స్థితి నుంచి విడిపించబడాలి, తమన్న అక్రమ స్థితి నుంచి విడిపించబడాలి, ప్రజలందరూ కూడా సర్వసత్యం తెలుసుకొని స్వతంత్రులుగా ఉండాలి అని ప్రభు యొక్క ఆశ నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఈరోజు ఉంటావా? సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుందంట. ఈ స్వాతంత్ర్యం మనల్ని నిత్య జీవానికి వెళ్ళేలా చేస్తుంది. ఈ స్వాతంత్ర్యం మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది. ఈ స్వాతంత్ర్యం పాపాన్ని జయించే వ్యక్తులుగా, ఎదిరించే వ్యక్తులుగా మనల్ని చేస్తుంది. సత్యమైన ఆ దేవుని తెలుసుకుందాం. సత్యమైన ఆ దేవుని యొక్క ప్రణాళిక అనుకూలంగా ప్రజలను విడిపించే వ్యక్తులుగా మనం ఉందాం. క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తు ప్రభుని కులంగా, మతంగా బోధించడం మానేద్దాం. ఆయన కుల బోధకుడు కాదు, ఆయన మత బోధకుడు కాదు. ఆయనకు కులంతో, మతంతో సంబంధం లేదు. ఆయన కట్టబడి ఉన్న గాడిదలు విప్పాలని కోరుకున్నాడు. బంధకాల్లో ఉన్న ప్రజలు విడిపించబడాలని కోరుకున్నాడు. కులాన్ని స్థాపించాలని కోరుకోలేదు, మతాన్ని స్థాపించాలని కోరుకోలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు అందరికీ ప్రభు. ఆయన కుల మత స్థాపకుడు కాదు, మనుష్యులను స్వతంత్రులుగా చేసే గొప్ప రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ శిష్యుడిగా నువ్వు నేను ఉండాలి. ప్రజలను విడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రజలను విడిపించే శిష్యులుగా ప్రభు మనల్ని తయారు చేయను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కానీ నెక్స్ట్ విషయానికి వెళ్ళినట్లయితే, అక్కడ ఒక గాడిద ఉంది. ఆ గాడిదని విప్పడానికి శిష్యులు వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువుల వారు ముందుగానే వారికి చెప్పారు, అక్కడ మీరు వెళ్ళి గాడిదని విప్పుతారు, మీరు విప్పినప్పుడు కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, దీన్ని మీరు ఎందుకు విప్పుతున్నారు, మీరు ఏం చేస్తున్నారని. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి. మీరు వెళ్ళి కొన్ని ప్రాంతాలకు సువార్త చెప్పినప్పుడు, మీరు ఎందుకు మాకు సువార్త చెప్తున్నారు, మాకు సువార్త అవసరం లేదు, మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాలు మాకున్నాయి, మా పెద్దల నుంచి వచ్చిన సంస్కృతులు మాకున్నాయి, మా పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయాలు మాకున్నాయి అని వారు మీకు చెప్పినప్పుడు, మీరు ప్రభువుకు కావాలని చెప్పండి. మిమ్మల్ని మా మతంలోకి చేర్చుకుంటాం, మిమ్మల్ని మా సంఘంలోకి చేర్చుకుంటాం, మిమ్మల్ని మాలో కలిపేసుకుంటాం అన్న మాటలు చెప్పేదానికంటే, మీరు ప్రభువుకు కావాలి, సత్య సువార్తలాగా చెప్తే ప్రజలు వింటారు. సువార్తను సువార్తగా చెప్పకుండా మీరు నమ్ముకున్న దేవులన్నీ కూడా దయ్యాలు, మీరందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారంటే ఎవరికైనా కోపం వస్తుంది. సువార్తని సువార్తగా చెప్పడం చాలామందికి రాక ఈరోజు క్రైస్తవులందరూ కూడా చాలా చెడుగా కనిపిస్తున్నారు. క్రైస్తవులంటే మత మార్పిడులు చేసేవారని, క్రైస్తవులంటే కులాలు మార్చేవారని, క్రైస్తవులంటే వారి ధర్మాలను దూషించేవారని ఒక చెడు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళింది? కొంతమంది ఉన్నారు సువార్తని చెప్పేవారుగా లేకపోవడం వలన, కొంతమంది ఉన్నారు వారికి సువార్త చెప్పడం తెలియకపోవడం వలన. ఏది ఎవరికి ఎలా చెప్పాలో అది చెప్తే మత ఘర్షణలు రావు కదా. ఏ సువార్త ఎలా చెప్పాలో అలాగా ప్రజలకు అందిస్తే వారిని మనం కించపరచం కదా. మనం సువార్త చెప్పాలంటే ఇతర మతాలు కించపరచాలా? మనం సువార్త చెప్పాలంటే ఇతర దేవుళ్ళని కించపరచాలా? వారు ఆరాధిస్తున్నారు దేవుళ్ళలాగా, వారు ఆరాధిస్తున్నారు, వాటిని దేవీ దేవతలు అనుకుంటున్నారు, అది వారి యొక్క ఇష్టం.
వాటిని మనం కించపరచాలా? సువార్త ప్రకటన అంటే ఇతర దేవీ దేవతలను, ఇతర కుల మతాలను కించపరచడం ఏమాత్రం కాదు. వారున్న స్థితిని వారికి తెలియజేస్తే చాలు. మనలో సత్యం ఉందని మనం ఎలా భావిస్తామో వారిలో సత్యం ఉందని వారు కూడా అలానే భావిస్తారు. తమ మార్గం ఎప్పుడు కూడా వంకర త్రోవ అని ప్రజలు అనుకోరు. తమ మార్గం ఎప్పుడు కూడా సరైన మార్గం అని అనుకుంటారు. సో ప్రజలను ఎడ్యుకేట్ చేయడం మనకు తెలియాలి. ప్రజలకు సత్యం తెలియజెప్పడం మనకు రావాలి. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి, అన్యుడైన వాడి దగ్గరికి వెళ్ళిపోయి, ఒక హైందవ సహోదరు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఆరాధిస్తున్న విగ్రహాలన్నీ కూడా దెయ్యాలంటే ఆటోమేటిక్గా నేను కొడతాడు. ఎందుకు కొట్టడు? నువ్వు నమ్ముకున్న దేవుళ్ళన్నీ కూడా దెయ్యాలు, వాటి నుంచి బయటకు వచ్చేయాలంటే ఖచ్చితంగా నేను కొడతాను. ఎందుకు కొట్టడు? నేను దెయ్యాన్ని నమ్ముకున్నోడ్లా కనిపిస్తున్నాను అని చెప్పి ఖచ్చితంగా చెడుగా మార్చబడిపోతుంది. సత్య సువార్తగా అందించాలి. అక్కడ ప్రజలు ఉన్నారంట. ఆ ప్రజలు అడిగారంట వీరిని, గాడిదని విప్పుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటే, ఇది ప్రభువుకు కావాలని చెప్పారంట. మన హృదయంలో నిజంగా ఒక వ్యక్తిని ప్రభు కోసమే సంపాదించాలి అన్న మంచి తత్వం ఉంటే ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనుషుల యొక్క మనస్సును మార్చేస్తాడు. మనుషుల యొక్క భావాలు మారుస్తాడు. మనుషుల యొక్క అంతరంగాలు దేవుడు మారుస్తాడు. నిజంగా ఒక వ్యక్తి ప్రభువులోనికి రావాలన్నదే నీ యొక్క ఉద్దేశం అయితే, నిజంగా ఒక వ్యక్తి సత్యం తెలుసుకోవాలన్నదే నీ భారం అయితే ఖచ్చితంగా ప్రభువు నీకు సువార్త ప్రకటనలో సహాయం చేస్తాడు. ఒక 10 మందిని పోగేసుకొని నేను గొప్ప అయిపోవాలి అన్న భావన ఉంటే ప్రభు నీకు సహాయం చేయడు. ఒక 10 మందిని పోగేసుకొని వారి ద్వారా రాబడి సంపాదించుకోవాలి అన్న భావన నీకుంటే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేయరు. మన భావన ముఖ్యం, మన ఆలోచన ముఖ్యం, మన దృక్పథం ముఖ్యం. శిష్యులైన వారికి ఏం చెప్పాడు? అది ప్రభువుకు కావాలని చెప్పండి అన్నాడు. ప్రభువుకు కావాలి కాబట్టి ప్రభువుకు కావాలని చెప్పాలి. మనం ప్రభువుకు సంబంధించిన వారం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సంబంధించిన వారే. పరలోకం మనుష్యుల కోసం మాత్రమే సృజించబడింది. ఏ దెయ్యం కోసం, ఏ దేవదూత కోసం కూడా కాదు. నరకం మనుషుల కోసం కాదు. సాతానికి, అపవాదికి, వాడి అనుచరులకి నరకం సృజించబడింది, కానీ మనుషుల కోసం కాదు. దారి తప్పిపోయిన మానవుడా, నువ్వు దారి తప్పిపోయావు. జీవమైన మార్గాన్ని తప్పిపోయావు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవమని. యేసు ప్రభులోకి రండి, మీకు జీవం వస్తుంది అన్న మాట చెప్తే ఖచ్చితంగా ప్రజలు యేసు ప్రభునందున్న సత్యం తెలుసుకొని యేసు ప్రభులోనికి వస్తారు. అది మానేసి నువ్వు నమ్ముకున్న దేవుడు దెయ్యం, నువ్వు ఆచరిస్తున్న ఆచారం దెయ్యం, నేను నరకంలోకి వెళ్ళిపోతావు. ఆడెందుకు నరకంలోకి వెళ్ళిపోతాడు? నువ్వు సత్యాన్ని సరిగ్గా చెప్పకపోతేనే నరకంలోకి వెళ్తాడు. మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు, మీరందరూ దెయ్యం సంబంధులు, మీరందరూ అపవాద సంబంధులు. వాళ్ళు ఎందుకు అపవాద సంబంధులు అవుతారు? యేసుక్రీస్తు ప్రభువే వారి కోసం ఏ భేదం లేకుండా ప్రాణం పెట్టినప్పుడు, యేసు ప్రభువే వారిని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు వారు అపవాద సంబంధులని? చాలా తప్పది. మనం సత్య సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ సువార్త ఏం చెప్తుంది? మనుష్యులందరూ కూడా మహిమ కలిగి ఉండాల్సిన వారు, మనుష్యులందరూ కూడా ప్రేమ కలిగి ఉండాల్సిన వారు, మనుష్యులందరూ కూడా యేసుక్రీస్తునందునున్న నిత్య జీవం పొందుకోవాల్సిన వారు. వారు పాపం చేసి దాని నుంచి తొలగిపోతున్నారు. పాప క్షమాపణ నిమిత్తం వారు కోళ్ళను, గొడ్లను అర్పిస్తూ ఏదేదో బహిరంగమైన క్రియల ద్వారా వాళ్ళ పాపాలకు వారు విడుదల పొందుకోవాలనుకుంటున్నారు. అది అసత్యం. యేసు ప్రభు మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఆయన అర్పించబడ్డాడు. ఆయనలో ఉంటే నిత్య జీవం వస్తుంది అన్న సత్యం వారికి తెలియజెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ శిష్యులు కూడా అదే చేశారండి. అక్కడ వారు వచ్చి అడిగారంట, ఎందుకు మీరు దీన్ని విప్పుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అడిగారంట. కొంతమంది ఉంటారండి, ఒకడు చెడిపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, ఒక డ్రగ్గిస్ట్ అయిపోతే వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, వారు వ్యభిచారులు అయిపోతే వారికి ఏ ప్రాబ్లం ఉండదు, వారు ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతే జనాలకు ఇబ్బంది ఏమి ఉండదు, వారు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతే జనాలకు ఇబ్బంది ఏమి ఉండదు, వారి జీవితాలు పాడైపోతుంటే జనాలకు ఇబ్బంది ఉండదు. కానీ వారు సువార్త వింటున్నప్పుడు, వారు చర్చికి వెళ్తున్నప్పుడు, వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మాత్రం జనాలకు ఇబ్బంది వస్తుంది. ఈ లోకం ఎప్పుడు కూడా సువార్తను అడ్డుకోవడానికే చాలా మటుకు ప్రయత్నం చేస్తుంది. ఈ లోకం ఎప్పుడు కూడా సత్యాన్ని అడ్డుకోవడానికి మాత్రం చాలా ఎక్కువ సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సిగరెట్ కాల్చేవాడిని ఎవడో అప్పుడు, రికార్డింగ్లు డ్యాన్సులు చేసినవాడు ఎవడో అప్పుడు, గంజాయి కొడుతున్నవాడిని అప్పుడు. వారిపైన యాక్షన్స్ ఉండవు, కానీ సువార్త ప్రకటిస్తున్న వారిపై మాత్రం యాక్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ సువార్త ప్రకటించకూడదు అని చెప్తున్న మీరు ఇక్కడ మందు తాగకూడదు, ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు, ఇక్కడ వ్యభిచారం జరగకూడదు అన్నది కూడా మీరు చెప్పుంటే చాలా బాగుంటుంది కదా. ఈ మందు, ఈ సిగరెట్టు, ఈ డ్రగ్స్ మనుషులు పాడు చేస్తాయి, కానీ సువార్త మనిషిని పాడు చేయదు. పాడైపోయిన మనిషిని కూడా బాగు చేస్తుంది సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఉన్నారండి వ్యసనబోతులు మారారు, చాలామంది ఉన్నారండి వ్యభిచారులు మారారు, చాలామంది ఉన్నారండి డ్రగ్గిస్టులు మారారు, చాలామంది ఉన్నారండి తాగుబోతులు, తిరుగుబోతులు మారారు. వారు ఏ ఇతర విషయాల ద్వారా మారలేదు,
సువార్త ద్వారా మాత్రమే మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లర్లు రేపేవారు లోకంలో ఎప్పుడూ ఉంటారు. దేవుని కార్యాన్ని అడ్డగించేవారు ఎప్పుడు కూడా ఉంటారు. వారికి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, వీరు ప్రభువుకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ప్రభువుకు కావాలండి. నువ్వు ఏ కులంలో ఉన్నా, నువ్వు ఏ మతంలో ఉన్నా, నువ్వు ఏ జాతివాడువైనా, నువ్వు ఏ రంగువాడువైనా కానీ యేసు ప్రభువుకు నువ్వు కావాలి. యేసు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. కులమత భేదాలు లేకుండా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువులో ఉన్న సత్యం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో మనం చేర్చబడాలి. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లర్లు రేపేవారు ఉంటారు. అల్లర్లు రేపేవారుగా మనం ఉండకూడదు. సువార్తను అడ్డగించేవారుగా మనం ఉండకూడదు. సత్యాన్ని అడ్డగించేవారుగా మనం ఉండకూడదు. తోటివారి సత్యాన్ని అంగీకరించి వారు స్వతంత్రులుగా అవ్వకుండా మనం చేయకూడదు. మన క్రియలు అలా ఉండకూడదు, మన మాటలు అలా ఉండకూడదు. సువార్త చెప్పడం రాకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. అంతేగాని వ్యర్థమైన మాటలు మాత్రం మాట్లాడొద్దండి. వ్యర్థమైన బోధలు మాత్రం చెయ్యొద్దండి. వ్యర్థమైన క్రియలు మాత్రం చెయ్యొద్దండి. సువార్త ప్రకటన అనేది గొప్ప బాధ్యత. ప్రభువు దగ్గర నుంచి ఒక మాట పొందుకొని మనం వెళ్ళి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నుంచి మాట పొందుకోకుండా అలా ఏం చెప్పలేదండి. వెళ్ళి పిలుపు అన్నది ఒకటి ఉంటుంది. ప్రభు ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలనుకుంటున్నాడో, ప్రభు ఎవరిని ఎలా ఎప్పుడు ఎక్కడ చేయాలనుకుంటున్నాడో ఆయనకు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళికతోనే ఈ లోకానికి పంపించాడు. ఆ లోకంలో పంపించిన ప్రణాళికలు ఆయన నెరవేరుస్తాడు. పక్కోడికి ఇచ్చింది నాకు కావాలి, ఆడు చేసింది నాకు కావాలి అని అనుకోకుండా మనకు ఇవ్వబడిన బాధ్యత, మనకు అప్పగించబడిన బాధ్యత మన నమ్మకంగా చేసే వ్యక్తులంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుక్క పని గాడి చేస్తే దెబ్బలు తింటుందంట. కుక్క పని ఏంటి? అరడం. అది అరిస్తే జనాలకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ గాడితో చెరిసిందనుకోండి దెబ్బలు తింటుంది. సో మనకు దేవుడు అప్పగించిన పని, మనకు దేవుడు అప్పగించిన పరిచర్య మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అప్పగించిన వాటి కోసం మనం ప్రాకులాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వారు కట్టబడి ఉన్న గాడిదని విప్పారంట. యేసు ప్రభు దగ్గరికే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే ఆ గాడిదని కూడా తీసుకొచ్చారంట. సో మనం ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తున్నాం? శిష్యులు వెళ్ళారండి, కట్టబడి ఉన్న గాడిదని విప్పారండి. కట్టబడి ఉన్న గాడిదని విప్పి వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారంట? యేసు ప్రభు దగ్గరికే తీసుకెళ్లారంట. సో ఒక విడిపించబడిన వ్యక్తి, ఒక సత్యంలోనికి వచ్చిన వ్యక్తి, ఒక రక్షణలోనికి వచ్చిన వ్యక్తి ఎవరికి అప్పగించబడాలి? తిరిగి యేసు ప్రభువుకు అప్పగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మట్టుకు మనం సంపాదించుకోవడానికి కాదండి ఈ సంఘాలు పెట్టేది, ఈ సేవ చేసేది. మన ఆస్తులు పెంచుకోవడానికి కాదు, మన ఇన్కమ్ పెంచుకోవడానికి కాదు. కొంతమంది ఇలా ఇన్కమ్ పెంచుకునే వాళ్ళ వల్ల, కొంతమంది ఇలా ఆస్తులు పెంచుకునే వాళ్ళ వల్ల అసలైన క్రైస్తవులకి, అసలైన సేవకులకి ఒక మచ్చ వచ్చింది. ఎవడో సేవ కోసం వ్యాపారం చేస్తాడు, ఎవరో సేవని వ్యాపారంగా చేస్తారు, ఎవరో సేవని ఒక ఇన్కమ్ వచ్చే విధానంగా చూసి వారిలో ఏదో శక్తి ఉన్నట్టు, వారిలో ఏదో బలం ఉన్నట్టు, మా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చెయ్యండి, మీకు మేలు కలిగిపోతుంది, ఈ అట్టుపండు తినండి మేలు కలిగిపోతుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి అసలైన బోధకులకి, అసలైన సేవకులకి మచ్చగా మారారు వీళ్ళు. ఒక వ్యక్తి ఈరోజు క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నాడంటే, ఒక వ్యక్తి ఈరోజు క్రైస్తవ్యాన్ని తోలనాడుతున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? అన్యులు కాదండి, క్రైస్తవుల్లోనే కొందరు దొంగ బోధకులు అయిపోయి, క్రైస్తవుల్లోనే కొందరు దొంగలు తయారైపోయి, ఆ దొంగల వల్లే ఈరోజు క్రైస్తవ్యానికి చెడ్డపేరు. ఒకానొక ఊర్లోని ఒక ఆయన గొడ్డలతోటి అడవంతా కూడా నరికేస్తున్నారంట. సో ఈ చెట్లన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఏంటి మన పరిస్థితి ఏంటి, ఎలా అయిపోతుంది, మనల్ని అందరిని కూడా నరికేస్తున్నారు, మనల్ని అంతమంది ఇచ్చేస్తున్నారు, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు, వీళ్ళకి ఇక్కడ బలం ఎక్కడి నుండి వచ్చింది, మనం ఎందుకు ఇలా నశించిపోతున్నాం, మన ఉనికి ఎందుకు లేకుండా పోతుందని చెట్లు అన్నీ కూడా అనుకున్నాయంట. సో చెట్లన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నాయి. ఏంటి, ఆ గొడ్డల్లో చాలా బలం ఉంది, ఆ గొడ్డలి చాలా పదునైంది, అందుకని మనల్ని కొట్టేస్తున్నారు. ఇంకొక చెట్టు చెప్పిందంట, అక్కడ మనిషి చాలా బలమైనోడు అందుకని కొట్టేస్తున్నాడంట. ఇలా ఒక్కొక్క కారణం చెప్తున్నారంట. లాస్ట్లో ఒక చెట్టు అన్నదంట, ఏం కాదు, మనం నశించిపోవడానికి లేకపోతే మన అడవి నరకబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? మనిషి కాదు, ఆ గొడ్డలు కాదు, మరి ఇంకేది కాదు. మరేంటి? ఆ గొడ్డలకు పిడి ఉంటుంది చూడండి, కర్ర, మనలో నుంచే ఒకటి వెళ్ళింది. ఆ పిడిలో ఉన్న బలమే గొడ్డలకు బలం. ఆ పిడి వల్లనే ఈ అడవి ఈరోజు పోతుంది. ఈరోజు క్రైస్తవ్యానికి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ఈరోజు క్రీస్తు రాజ్యానికి ఎందుకు అవమానం వస్తుంది?
సేవ పేరిట వ్యాపారాలు చేసుకున్న వారి వల్ల కాదా? మా చర్చికి రండి, మా చర్చికి వచ్చి మీరు అట్టుపోలు తింటే మీకు పిల్లలు పుడతారని చెప్పే దొంగల వల్ల కాదా? మా చర్చికి రండి, మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి అని చెప్పి జనాల దగ్గర డబ్బు గుంజుకున్న దొంగల వల్ల కాదా? నాతో ఫోటో దిగాలంటే 25,000, నాతో సెల్ఫీ తీసుకోవాలంటే 25,000, నాతో టిఫిన్ తినాలంటే 10,000 అని చెప్పే దొంగల వల్ల కాదా? క్రీస్తు పేరు చెప్పుకొని, క్రీస్తు రాజ్యం పేరు చెప్పుకొని దొంగల ముఠా తయారైపోయిన దానివల్ల కాదా? ఏ అన్యుడు ఉట్టికే దూషించడు కదండి. మనలో పొరపాట్లు పెట్టుకొని మనలో ఒకడు చేసిన తప్పుదాన్ని బట్టి అందరికీ చెడ్డ పేరు. సమాజం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఒక్కరు తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్టు కాదు. క్రైస్తవ్యంలోని ఎవరో తప్పులు చేసిన వాళ్ళు ఉండరు అనేం చెప్పట్లేదు. మాలో కూడా కొంతమంది తప్పులు చేసిన వారు ఉన్నారు. వారికి మాకు ఏం సంబంధం అండి? అలా చూసుకుంటే హైందవ మతంలో కూడా కొంతమంది మతం ఉన్మాది యొక్క భావజాలం కలిగి మతాల మధ్య విద్వేషాలు రేగొట్టాలని కొంతమంది చూస్తున్నారు. అందరూ హైందవులు అలా ఉండరు కదండి. హైందవులు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లింలు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా బంధువులు చాలామంది హైందవులు ఉన్నారు, మా పై అధికారులు చాలామంది హైందవులు ఉన్నారు. మనం అందరం కూడా అన్నా తమ్ముళ్ళలాగా హ్యాపీగానే ఉన్నాం కదా. కానీ కొంతమంది ఉన్నారు, వారు మతాల మధ్య విద్వేషాలు రేగొట్టడానికి చూస్తారు. వారికి మిగతా హైందవులందరికీ సంబంధం ఏం లేదు కదా. మిగతా వాళ్ళందరూ ప్రేమగానే ఉన్నారు. కొంతమంది ఉంటారు, వారు చెడు భావజాలం కలిగి ఉంటారు. క్రైస్తవ్యంలో కూడా అంతే, కొంతమంది ఉంటారు చెడు భావజాలం కలిగి ఉంటారు. మిగతా మతాల్లో కూడా అంతే, కొంతమంది ఉంటారు చెడు భావజాలం కలిగిన వారు ఉంటారు. ఆ కొంతమందిని బట్టి అందరినీ మనం ద్వేషించకూడదు కదా. ఆ కొంతమందిని బట్టి అందరినీ మనం చెడు వ్యక్తులు అనుకోకూడదు కదా. ఆ కొంతమందిని బట్టి వీడు మతం మార్చడానికి వచ్చాడరా అని అందరిని అనుకోకూడదు కదా. ఆ కొంతమందిని బట్టి వీడు దోపిడీగాలు అని అందరిని అనకూడదు కదా. ఎవరో కొందరు ఉన్నారు, వారు తప్పు చేశారు, నిజమే, అది వారికి సంబంధించింది. అందరినీ అలాగా మనం తీర్పు తీర్చకూడదు కదా. సమాజం కూడా ఈ విషయం చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. ఎవడో క్రైస్తవుడు ఫలానా విధంగా తప్పు చేశాడు కాబట్టి అందరికీ అది ఆపాదిస్తామా? ఎవడో ఫలానా మతంలో ఉన్నవాడు తప్పు చేశాడు కాబట్టి ఆ మతంలో ఉన్నవారందరికీ అది ఆపాదిస్తామా? లేదు కదా. హైందవ్యంలో కొంతమంది అల్లర్లు రేపుతున్నారు కాబట్టి హైందవులందరూ అల్లర్లు రేపేవారే అని అనడంలో న్యాయం ఉందా? ముస్లిం మతంలో కొంతమంది అల్లర్లు రేపుతున్నారు కాబట్టి ముస్లింలందరూ కూడా అల్లర్లు రేపేవారే అండల్లో న్యాయం ఉందా? లేదు. వారిలో కూడా ప్రేమ కలిగిన వారు ఉన్నారు, హైందవుల్లో ప్రేమ కలిగిన వారు ఉన్నారు, ముస్లిముల్లో ప్రేమ కలిగిన వారు ఉన్నారు, క్రైస్తవ్యంలో ప్రేమ కలిగిన వారు ఉన్నారు. మనందరం కూడా అన్నా తమ్ముళ్ళగా మెలిసి ఉండాల్సిన జీవితం మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లర్లు రేపేవారుగా మనం ఉండకూడదు. అల్లర్లు రేపేవారుగా మనం ఉండకూడదు. ఒక ఆత్మని, ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి అప్పగించాలి. శిష్యులు చేసిన పని అది. ప్రభు కోసం వారిని సంపాదించారంట. ఈరోజు ఎంతమంది అండి ప్రభు కోసం ఆత్మలు సంపాదించేవారు ఉన్నారు? సంఘాలు స్థాపించేది, సువార్త చెప్పేది, బోధ చేసేది, నేను గొప్ప అని చెప్పుకోవడానికి అని చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తమ గొప్పతనాన్ని వారు చూపించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తు గొప్పతనం చెప్పడం మానేసి. ఒక ఆయన గొప్పగా థియాలజీ చేశాడు, ఒక గొప్ప బైబిల్ కాలేజ్లోని PhD చేశాడు. ఆయన బోధించే ప్రతిసారి కూడా, ఆయన వాక్యం చెప్పే ప్రతిసారి కూడా ఆయన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని కార్యం ఎక్కడ నెరవేర్చబడుతుంది? సంఘానికి వచ్చి వాక్యం వినేది సరిదిద్దబడ్డానిక, నీ జ్ఞానం చూడడానిక? అబ్బా ఫలానా పాస్టర్ గారు ఎంత జ్ఞానవంతుడు, అబ్బా ఎంత బాగా మాట్లాడాడు, అబ్బా సూపర్ జ్ఞానం పాస్టర్ గారికి అనుకునే దానికంటే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు, మా క్రియలను సరిదిద్దుకోమని చెప్పాడు, దేవుని స్వరాన్ని మేము విన్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. నీ జ్ఞానం అక్కర్లేదు, నీ తెలివి అక్కర్లేదు, నీ PhDలు అక్కర్లేదు. సత్య సువార్త కావాలి, ఆత్మ సంబంధమైన అపోస్తల బోధ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జ్ఞానంతో, నీ తెలివితోటి ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించలేవు. నీ జ్ఞానంతో, నీ తెలివితోటి అబ్బా పాస్టర్ గారు మంచి ప్రసంగికుడు అనిపించుకోగలవేమో కానీ దేవుడు మాతో మాట్లాడాడని నువ్వు అనిపించుకోలేవు. దేవుడు ప్రజలతో మాట్లాడే విధంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటి? మన హృదయంలో ఉన్న తలంపు ఏంటి? మన భావజాలం ఏంటి? ఒక వ్యక్తిని ప్రభువుకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా హృదయపూర్వకంగా ధైర్యంగా చెప్పగలనండి, నేను ప్రసంగించే ప్రతిసారి, నేను వాక్యం బోధించే ప్రతిసారి, నేను సేవ చేసే ప్రతిసారి కూడా నా హృదయంలో ఉన్న వాంఛ, నా హృదయంలో ఉన్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఎవ్వరూ చూడకూడదు ప్రభా, నిన్ను చూడాలి. వాక్యం చెప్పినప్పుడు పలానా స్టీవెన్ బాగా వాక్యం చెప్పాడన్న మాట రాకూడదు. దేవుడు మాతో మాట్లాడాడన్న మాట రావాలి. నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు ప్రజలకు బోధించు ప్రభా, నాకు కూడా బోధించు ప్రభా, నేను ప్రార్థన చేస్తాను. ప్రజలను ప్రభువుకు అప్పగించాలి. వాళ్ళు మన సొత్తు కాదు.
దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోచుకునే సేవ నుంచి, దాచుకునే సేవ నుంచి ప్రజలు బయటకు వచ్చి నిజమైన అపోస్తులు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులు తమకున్న సమస్తాన్ని కూడా ప్రభు కోసం నష్టంగా ఎంచుకొని అన్నీ వదిలిపెట్టేసి వచ్చారండి. అన్నీ వదిలిపెట్టేసి వచ్చారు. వాళ్ళు దాచుకోవడానికి ప్రయత్నం చేయలేదు, వారు దోచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వారి సంపాదన కూడా ప్రభు సేవలోనే ఖర్చు చేశారు తప్ప వారు ఎక్కడ కూడా దాచుకున్నట్టుగా దోచుకున్నట్టుగా లేదు. మనం కూడా శిష్యులుగా మార్చబడిపోవాలి. ఒక వ్యక్తిని ప్రభుకు అప్పగిచ్చే వ్యక్తులుగా మనం మార్చబడిపోవాలి. వారు నావారు, నాకు సొంతం, సంఘం నాది, చర్చి నాది, స్థలం నాది అని మనం చెప్పడానికి లేదు. సమస్తం కూడా దేవునికి సంబంధించిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలనండి, స్టీవెన్స్ ఎవాంజలికల్ చర్చ్ అయినా, స్టీవెన్స్ ఎవాంజలికల్ గ్రౌండ్స్ అయినా, మాకున్న కార్లైనా, ఇంక ఏదైనా కానీ సమస్తం కూడా దేవునికి సంబంధించింది. అది ఒక్కటి కూడా చిల్లి గవ్వైనా నా పేరు మీద లేదు, రానున్న రోజుల్లో రాదు, నా పేరు మీద రాదు, ఒకవేళ మా అక్క పిల్లల మీద రాదు, మా అక్క పేర్ల మీద రాదు, మా బావగారి పేరు మీద అంతకంటే రాదు. స్టీవెన్స్ ఎవాంజలికల్ సెంటర్కి సంబంధించినవే. దేవుడి దయబట్టి నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు, రానున్న దినాల్లో చేసుకోవాలి అనుకోవట్లేదు, ప్రభు సేవ కోసం ఉందాం అనుకుంటున్నాను. కాబట్టి నా భార్య పేరు మీదకి వచ్చే అవకాశాలు అంతకంటే లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకున్న సమస్తం కూడా దేవునిదే. సేవకు వచ్చే సంఘస్థులు, మందిరానికి వచ్చే సంఘస్థులు దేవునికి సంబంధించిన వారు. దాచుకోవడానికి, దోచుకోవడానికి సంఘంలో చోటు లేదు. వ్యాపార నిమిత్తం సేవ చేయడానికి వీల్లేదు. నీకు డబ్బే సంపాదించుకోవాలనుకుంటే చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. సేవ ముసుగులో దొంగ పనులు చేయడం మానేసేయండి. నా వారని చెప్పుకోవడానికి ఏం లేదు. మీరందరూ ప్రభుకు సంబంధించిన వాళ్ళని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రభుకు సంబంధించిన వాడిని, సంఘం ప్రభుకు సంబంధించింది, నాది కాదు. ఈ మైక్ అయినా, ఫోన్ అయినా, ఏదైనా కర్చీఫ్ కూడా దేవునికి సంబంధించిందే, మాది ఏమీ లేదు. ఈ లోకాన్ని మేము సంపాదించుకోవడానికి, లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోవడానికి సేవకు రాలేదు. నా చదువును విడిచిపెట్టి, చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఉన్న ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను పరిచర్యకు వచ్చాను. విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ దాచుకోవడం, దోచుకోవడం ఏంటి? సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకొని సమస్తం ప్రభుకు అప్పగిచ్చే వ్యక్తులుగా మనం మార్చబడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులు విప్పబడిన గాడిదను దేవునికి అప్పగించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అప్పగించిన తర్వాత ఈ గాడిద ఏమైందో తెలుసా? యేసు ప్రభువుని మోస్తుందంట. చూద్దాం రండి, చూడండి. వారు 7వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మనం కానీ చూసుకుంటున్నట్లయితే యోహాను సువార్తలోనికి వెళ్ళిపోతే ఆ కొమ్మలు ఖర్జూరపు కొమ్మలుగా మనం చూడొచ్చు, పామ్ లీవ్స్ వాటిగా మనం చూడొచ్చు. సో విప్పబడిన గాడిద, విడిపించబడిన గాడిద, స్వతంత్రతలోనికి వచ్చిన గాడిద ఇప్పుడు ఎవరిని మోస్తుందంట? యేసు ప్రభును మోస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు, రక్షణలోకి వచ్చిన తర్వాత, వెలుగులోనికి వచ్చిన తర్వాత ఎవరిని మొయ్యాలి? ఎవరిని ప్రకటించాలి? ఎవరిని ప్రజలకు కనపరచాలి? ఏ భారం నీ మీద ఉండాలి అని అంటే యేసు ప్రభు యొక్క భారం మనపై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి ఈ మాట, మనపైన యేసు ప్రభు యొక్క భారం ఉండాలి. యేసు ప్రభు ఏ రాజ్యాన్ని అయితే నిర్మించాలనుకున్నారో, యేసు ప్రభు ఏ పరిచర్య అయితే చేసి మనకి మిగతా పరిచర్యను అప్పగిచ్చారో ఆ భారం మాత్రమే మనపైన ఉండాలి. డబ్బు సంపాదించాలన్న భారం మనపై ఉండకూడదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్న భారం మనపై ఉండకూడదు. ఆస్తిపాస్తులు సంపాదించాలన్న భారం మనపై ఉండకూడదు. మనం గొప్పలు అయిపోవాలన్న భారం మనకు ఉండకూడదు. యేసు ప్రభు నామాన్ని గొప్ప చేయాలన్న భారం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గాడిదకి లేని భాగ్యం ఈ గాడిదకి వచ్చింది. విడిపించబడింది, విడిపించే వారికి లోబడింది, తోలుకుని వచ్చినప్పుడు లోబడింది. అందుకనే యేసు ప్రభుని మోసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా కూడా ఈ గాడిద ఇంటి ముందుకు వస్తే కొట్టి తగిలేసేవారు. అప్పుడు దాకా కూడా ఈ గాడి ధరిస్తుంటే కొట్టి తవరేసేవారు. పొలంలోకి వస్తే దెబ్బలు, ఇంటి దగ్గరికి వస్తే దెబ్బలు, వీధిలోకి వస్తే దెబ్బలు, అసహించుకుంటారు ఈ గాడిదని. కానీ ఒక్కసారి యేసు ప్రభు ఈ గాడిదని ఎన్నుకున్న తర్వాత ఈ గాడిద బతుకే మారిపోయింది. గాడిద మీద వస్త్రాలు పరిచారంట. అప్పుడు దాకా కూడా బరువైన, భారమైన పనులు చేయడానికి ఈ గాడిదని వాడేవారు. అప్పుడు దాకా ఏదో కూలి పని చేయడానికి ఈ గాడిదని వాడేవారు. కానీ సాక్షాత్తు ఎప్పుడైతే ప్రభువే ఈ గాడిదని ఎన్నుకున్నారో ఆ గాడిద పైన కొత్త బట్టలు వేశారంట, తమ వస్త్రములు వేశారంట. నడుస్తుంటే కాలు కింద మోపడానికి కూడా అవకాశం లేనట్టుగా తమ వస్త్రాలు గాడిద కింద వేశారంట. ఎందుకు? ఈ గాడిద దేవుడిని మోస్తుంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మనుష్యుడా, ఈరోజు నువ్వు గొప్ప అవ్వాలని కోరుకుంటున్నావు,
నువ్వు గొప్ప స్థానాల్లోనికి రావాలనుకుంటున్నావు, నువ్వు వెలుగైన స్థానాల్లోనికి రావాలనుకుంటున్నావు, ప్రభు యొక్క ఐశ్వర్యాన్ని చూడాలనుకుంటున్నావు, ప్రభు యొక్క ఘనతను చూడాలనుకుంటున్నావు. నిజమే, మంచిదే. నువ్వు ప్రభువును మోస్తే ఆటోమేటిక్గా ఇవి వస్తాయి. మొదట నన్ను, నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ కూడా మీకు దొరుకును. ఈ గాడిద వెళ్ళి నా మీద బట్టలు వేయండి, నేను నడుస్తుంటే నా కిందన చీరలు వేయండి అని ఎక్కడ కోరుకోలేదే. ఈ గాడిద వెళ్ళి అవన్నీ, ఆ యొక్క సౌకర్యాలన్నీ కూడా, ఆ యొక్క వసతులన్నీ కూడా కోరుకోలేదే. యేసుప్రభు వస్తే ఆటోమేటిక్గా వచ్చేసే. నీకు విషయం చెప్పనా, నీ జీవితంలోని నువ్వు గొప్ప చేయబడాలంటే, నీ జీవితంలో నువ్వు విస్తరించబడాలంటే, ప్రజలందరూ కూడా నేను గౌరవించాలంటే యేసుప్రభు యొక్క భారం కలుగుండు. డబ్బు సంపాదించాలన్న ఆశ పక్కన పెట్టు, ఆస్తులు సమకూర్చాలన్న ఆశ పక్కన పెట్టు, ప్రభు కోసం పనిచేయి, ప్రభు యొక్క భారాన్ని కలుగుండు. ఆటోమేటిక్గా ఆయన యొక్క మహిమను నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూసాను అది, ప్రభు యొక్క మహిమను ఆయన అనుగ్రహించాడు. ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గాడిద రుచి చూసింది. ప్రత్యేకంగా మనం డబ్బు సంపాదించడానికి ప్రాకులాడక్కర్లేదు. నమ్మకంగా సేవ చేస్తే, నమ్మకంగా పరిచర్యలో ఉంటే, ఆయన కృప చొప్పున ఆయన ఎంతగా హెచ్చించాలనుకున్నాడో ఆయన అంతగా హెచ్చిస్తారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఒట్టిగా వదిలేయడు. శిష్యులంగా మార్చబడిపోయాం కదా, అన్నీ వదిలేసుకున్నాం కదా, ఇంకా దరిద్ర బ్రతికైనా అనుకోవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా హెచ్చించాలనుకుంటున్నాడో అలా హెచ్చిస్తారు. మనం నమ్మకంగా ఉండాలి. ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర నమ్మకస్తులుగా ఉంటూ ఆయన ఇచ్చే మహిమను, ఘనత, అక్షయతను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం యేసు ప్రభువుని గురించి చూసాం. ఆయన వాక్యాన్ని నెరవేర్చినవాడు, ప్రవచనాలను నెరవేర్చినవాడు, నశించిపోయిన దాన్ని కోరుకున్నవాడు, విడిపించడానికి ఇష్టపడినవాడు. రెండవదిగా మన శిష్యులను చూస్తున్నాం. వారు యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని జరిగిస్తున్న విశ్వాసులుగా ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు. అక్కడ మనం కట్టబడి ఉన్న గాడిదని చూస్తున్నాం. అది కట్టబడింది, విడిపించబడాలి. ప్రతి ఒక్కరు కూడా విడిపించబడాలి, సన్మార్గంలోనికి రావాలి. నాలుగవదిగా మనం చూసుకుంటున్నట్లయితే అక్కడ అల్లర్లు రేపేవారు ఉన్నారు. వారిని మనం సరిదిద్దాలి. వారికి మనం యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పాలి. వారికి ఉన్న తప్పుడు భావజాలాన్ని మనం సరిదిద్దాలి. వారిని దూషించడానికి వీల్లేదు, వారిని కించపరచడానికి వీల్లేదు, వారిని అవమానపరచడానికి వీల్లేదు. మనం వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇప్పుడు ఐదో విషయంలోకి వచ్చినప్పుడు గాడిద యేసు ప్రభు యొక్క భారాన్ని మోసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గాడిద అయితే చక్కగా యేసు ప్రభుని మోసింది. కానీ మన ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే అరణ్యం నాకు అలవాటు పడిన గాడిద ఒకటి ఉందంట. చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యం నాకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాత్రత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలిగిన వాడెవడు? దాని వెదకు గాడిదల్లో మరి ఏది అలిసి ఉండదు, దాన్ని మాసములో అది కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు మనం వెప్పబడిన గాడిదను చూసాం. ఆ గాడిద మీద యేసుప్రభు కూర్చున్నాడు. యేసుప్రభుడు భారాన్ని ఆ గాడిద మోసింది. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనకు ఇంకొక గాడిద కనిపిస్తుంది. ఈ గాడిద దేనికి అలవాటు పడిన గాడిదంట? అరణ్య అనుభవానికి అలవాటు పడిన గాడిదంట. మనం వాక్యాల్లో కానీ చూసుకుంటున్నట్లయితే అరణ్యము అన్న పేరుకి ఎక్కువగా లోకం అనే అర్థం వస్తుంటుంది. చాలామంది లోకానికి అలవాటు పడిపోయారు. లోకంలో ఉన్న తంత్రములకు, లోకంలో ఉన్న ఆచారాలకు, కులానికి, మతానికి చాలామంది అలవాటు పడిపోయి వారికి ఎంత చెప్పినా కానీ అర్థం అవ్వదంట. కొంతమంది భక్తులు అని చెప్పుకుంటున్న వారు, కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఈ లోకతంత్రముల్లో చిక్కబడి ఉన్నారంట. ఓ మాట చెప్పిన పిఏ స్వామి గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంట? కుక్క బుద్ధి మొక్క దగ్గరనే క్రైస్తవుని బుద్ధి కళ్యాణం దగ్గర కనబడుతుందంట. కుక్కకు మీరు చూడండి, మీరు ఎంత చెప్పినా కానీ మాట అంటది, ఒకేసారి మొక్క పడగానే దాని బుద్ధి మారిపోద్ది. క్రైస్తవుని బుద్ధి కూడా ఎక్కడ బయటపడుతుందంట? కళ్యాణం దగ్గర బయటపడుతుందంట. మీ కులం ఏంటి? ఫస్ట్ కులం అడుగుతారంట. కట్నం ఎంత ఇస్తారు? బంగారం ఎంత పెడతారు? ఫస్ట్ కాన్పు మీరే కదా చేస్తారు. సారా ఎంత పెడతారు? క్రైస్తవుడు చూడాల్సినవి ఇవా? క్రైస్తవుడు వివాహం జరిగినప్పుడు చూడాల్సినవి ఇయ్యా? ఈ లోక సంబంధమైన వ్యక్తులు చూసుకుంటారు. వాళ్ళు ముహూర్తాలు చూసుకోవడం, రోజులు చూసుకోవడం, రోజులు లెక్క పెట్టుకోవడం, ఈ లోక సంబంధమైనవి. మనకు వాటితో సంబంధమే లేదు కదా. క్రీస్తునందున్న మనం నూతన సృష్టి. ఆయన ప్రతిరోజును నూతనమైన రోజుగా చేశాడు. ఎవరైతే ముహూర్తాలు పెట్టుకుంటారో, ఎవరైతే తిథులు నక్షత్రాలు చూసుకుంటారో, వారి గ్రంథాలు వారు చెప్పి వారు చేసుకుంటారు. అది వారికి మర్యాద. కానీ నీకు ప్రభు అది చెప్పలేదు కదా. నువ్వెందుకు చూస్తున్నావు దాన్ని? లోకమునకు అలవాటు పడిపోయిన గాడిదంట. అది కొత్తగా ప్రదేశంలోకి తీసుకొచ్చినా కానీ, దాన్ని మరలా విప్పడానికి ప్రయత్నం చేసినా కానీ అది విప్పబడడానికి ఇష్టపడదంట. ఆ కులంలోనే సత్తావు నువ్వు. ఇంకా యేసుప్రభులోకి వచ్చిన నీకు కులం ఎందుకు? యేసుప్రభులోకి వచ్చిన నీకు మతం ఎందుకు? మా పాస్టర్ గారు పలానా కులం అండి, మా సంఘస్థుల్లో పలానా కులం వాళ్ళు ఉంటారండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు నూతన సృష్టి అయిన తర్వాత మళ్ళీ నీకు కులం ఏంటి?
క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నువ్వు మారుమనసు పొందిన తర్వాత నీకు మత ప్రస్తావన ఏంటి? మత ప్రస్తావన, కుల ప్రస్తావన సంఘంలో ఉండడానికి వీల్లేదు. మా పాస్టర్ గారు దే కులం, మా విశ్వాసాలు దేం కులం, సంఘ పెద్ద దేం కులం, యూత్ లీడర్ దే కులం. మన కులం వద్దు, కులానికి మనకు సంబంధం లేదు. క్రీస్తునందున్న మన నూతనమైన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్ ద సేమ్ టైం ఈ సమయం ఒక చిన్న మాట మీకు చెప్తున్నా. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కులాన్ని చూడొద్దు, కట్నం ఎంత ఇస్తారో చూడొద్దు, కానుకలు ఎంత ఇస్తారో చూడొద్దు. ఆ అమ్మాయి భక్తిపరురాలా కాదా, అబ్బాయి భక్తిపరుడా కాదా, అమ్మాయికి ప్రభు యందు విశ్వాసం ఉందా లేదా, అబ్బాయికి ప్రభు యందు విశ్వాసం ఉందా లేదా. వారు విశ్వాసులైతే ఖచ్చితంగా సంబంధాలు కలుపుకోవచ్చు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా లేదు, విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం లేదు. చీకటికి వెలుగుకి పొందెక్కడా అని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఒక విశ్వాసితో మాత్రమే సంబంధాలు కలిగి ఉండాలి. నేను అప్పటి నుంచి ప్రేమిస్తున్నానండి, నా చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నానండి, అందుకనే నేను పెళ్లి చేసుకుంటున్నానండి అని అంటే తప్పులో పడుతున్నావు, జాగ్రత్త. మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, జాగ్రత్త. పిఎస్ స్వామి గారు ఇంకొక మాట చెప్పారు. ఆయన శ్రీకాకుళంలో పనిచేస్తారు. ఆయన ఒక యవనస్త్రాలతోటి ఒక మంచి కూతురు వంటి భావజాలం కలిగి ఉండేవారంట. ఆ కూతురికి ఒకరోజు పెళ్ళయింది. అనియా నేను పెళ్లి చేసుకుంటున్నాను అనియా, నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారనియా, ఇదిగో మా బావతో మాకు పెళ్లి చేశారనియా అని చెప్పిందంట. ఏమ్మా ఆ వ్యక్తి క్రైస్తవుడేనా అంటే క్రైస్తవుడు కాదనియా, మార్చేసుకుందాం అని నేను ఎంత వద్దని చెప్పినా కానీ మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారని, మా కులపు వాడైనని, కట్నం తీసుకోవట్లేదని, మాకు దగ్గర వాళ్ళని చెప్పి క్రైస్తవుడు కాకపోయినా కానీ మార్చేసుకుందాంలే అని చెప్పి పెళ్లి చేశారని. ఈ రోజున నాకు ఒక మంచి కొడుకు పుట్టాడు. మా ఇంట్లో 6 నెలల వరకు కూడా నన్ను బైబిల్ చదువుకొని ఇచ్చారు, చర్చకల్ని ఇచ్చేవారని. ఒక్కసారి నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత 6 నెలలు దాటిన తర్వాత బైబిల్ కాల్ చేశారని. నువ్వు బైబిల్ పట్టుకుంటా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తున్నారని. రోజు నా భర్త నన్ను తాగొచ్చి నన్ను కొట్టేవాడని. నాకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తీసుకెళ్ళిపోతున్నారని. పాలు వచ్చేస్తున్నాయి, బాధ వచ్చేస్తుంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మా నాన్నే. కులం చూసుకొని మావాడే అని చెప్పి క్రైస్తుడు కాకపోయినా, విశ్వాసం కాకపోయినా కానీ మా పాస్టర్ గారు మా తల్లిదండ్రులు కలిపి నా జీవితాన్ని పాడు చేశారని. ఈరోజు భక్తిని వదులుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని వదులుకోలేకపోతున్నాను, చాలా వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పిందంట ఆమె. నిజంగానే ఇది జరిగిన యథార్థమైన సంఘటన. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో కష్టాలు అనుభవించాలి. ఒక అవిశ్వాసిని, ఒక క్రీస్తు తెలియని వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే నీ జీవితానికి రక్షణ కోల్పోతున్నావు అని జాగ్రత్తగా చూసుకో. ఈరోజు ఇన్స్టాగ్రాముల్లోని, ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని వచ్చే రీల్స్ చూసి మోసపోద్దండి. ఆ హిందూ కన్వర్టెడ్ ఫర్ ఏ క్రిస్టియన్ కన్వర్టెడ్ యాజ్ ఏ హిందూ ఫర్ హిస్ గర్ల్, ఇవన్నీ రీల్స్లో చూసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవమైన జీవితంలోకి వచ్చినప్పటికి అదేం బాగోదండి. భక్తిని కోల్పోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు. కాబట్టి పెళ్ళప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అవిశ్వాసుల జోలికి వెళ్ళొద్దు. ఆహాబుతోటి 1000 మందినందుకే యెహోషాపాతుకి ఏమొచ్చిందండి? యుద్ధం వచ్చింది. 3 రాజులు ఎదురుగా వచ్చేసారంట. మిద్దె మీద ఉన్నాడు కిందకి దిగడం ఈజీయా, కింద ఉన్నాడు పైకి ఎక్కడం ఈజీయా? పైన ఉన్నాడు కింద పడ్డమే ఈజీ. నేను మార్చేసుకుంటానండి, మా మతం మార్చేస్తామండి. ఏం మార్చేస్తాను? నువ్వు ఎవరిని మార్చలేరు. పైగా పెళ్లి బాప్తీసాలు చల్లవు. మా పెళ్లి కోసం నేను బాప్తీసం తీసుకున్నాను, పెళ్లి కోసం క్రైస్తవుడిని అయ్యానంటే అది చల్లదు. నువ్వు రక్షించబడలేదు. ఇంకా మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, పాత జీవితానికి అలవాటు పడిన గాడిద అంటే లోకానికి అలవాటు పడిన గాడిద అంట. అది దాన్ని సరిచేయాలని కానీ సరిదిద్దబడదంట. దాన్ని తోలాలనుకున్నా కానీ అది తోలబడదంట. దానికి గంతలు కట్టి తీసుకెళ్లాలనుకున్నా కానీ అది తోలబడదంట. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, తాగుబోతులైపోయిన వారు గాడిద. చాలామంది తాగుబోతులైపోయిన వారు తాగుని మోస్తారు, వ్యసనాన్ని మోస్తారు, రోగాన్ని మోస్తారు. సిగరెట్లకు బాలసిన అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. వ్యభిచారానికి అలవాటు పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ట్యూబర్క్యులోసిస్ వచ్చి ఒక ఆయన హాస్పిటల్లో పెట్టారంట. ట్యూబర్క్యులోసిస్ వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, రేపో మాపో చచ్చిపోతాడన్న స్టేజ్లోని ఒళ్ళంతా కూడా ఆరిపోయిందంట. ఆరిపోయిన తర్వాత ఇంకెప్పుడు చచ్చిపోతాడన్న భావనతో ఉంటే ఇలా అంటుండేవాడంట భార్యను చూసి. సాధారణంగా ఎవరు కూడా ఆ ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వాటిలోనికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. సో భార్య భర్త యొక్క బాధ చూసి సరే అని చెప్పి సిగరెట్ వెలిగించేదంట. సిగరెట్ వెలిగిస్తే ఇక్కడున్న చెయ్యి ఇక్కడ నోటి దగ్గర తెచ్చుకోవడానికి కూడా ఓపుకుండేది కాదంట. ఆ స్థితిలో కూడా వీడికి ఏం కావాల్సి వచ్చిందంట? సిగరెట్ కావాల్సి వచ్చిందంట. అరణ్యమునకు అలవాటు పడిపోయిన గాడిదలు, వ్యసనానికి అలవాటు పడిపోయిన గాడిదలు సరిదిద్దబడవు.
మార్చుకోవాలి. వ్యసనం మన జీవితాన్ని పాడు చేస్తుంది. పార్న్ అడిక్షన్ మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అడిక్షన్ మన జీవితాన్ని పాడు చేస్తుంది. డ్రగ్స్ మన జీవితాలు పాడు చేస్తాయి. సారా మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఏ రకమైన వ్యసనమైనా కానీ మనల్ని పాడు చేస్తుంది. వ్యసనానికి కట్టబడిపోయిన ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కట్టబడిపోయి ఉన్న వారిని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఈరోజు వ్యసనాలతో కట్టబడి ఉన్నావా? నువ్వు ఈరోజు బంధకాలతో కట్టబడి ఉన్నావా? ఒక్కసారి యేసుప్రభు వైపు చూడు. నీకున్న బంధకాల నుంచి నేను విడిపించి నిత్య రాజ్యంలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ కట్లతో కట్టబడి ఉన్నా కానీ ప్రభు నేను విడిపిస్తాడు. ఆ గాడిదని విడిపించాడు, మహామహిమను తీసుకొచ్చాడు. అప్పుడు వరకు కూడా గాడిదని ఎవరు ఇష్టపడలేదు. గాడిద వస్తే తగిలేసేవారు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే గాడిద మీద ఉన్నాడో గొప్ప మర్యాద వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితానికి మర్యాద రావాలంటే వ్యసనాలతో నిండిపోయి, చీకటితో నిండిపోయి, అలవాట్లకు నిండిపోయి, చెడిపోయి, అగౌరవపాలైపోయిన నీ జీవితానికి మరలా మహిమ రావాలంటే నువ్వు యేసు ప్రభులోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చీడ పురుగులా పాడైపోతుంటే లోకం నిన్ను చూసి అసహించుకుంటుంది. లోకం నిన్ను అసహించుకుంటుంది. ప్రభు నిన్ను పిలిచి శుద్ధిని చేస్తాను అంటున్నాడు. రా యేసు ప్రభు దగ్గరికి, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ఇంకొక గాడిద ఉందంట. ఈ గాడిద పాత బట్టలు మోస్తుందంట. చూడండి, యెహోషువ గ్రంథంలో కానీ మనం చూసుకుంటున్నట్లయితే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె కట్టి పాతగిలి చినిగిన కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని వచ్చారు. ఇక్కడ యెహోషువ గ్రంథంలో కానీ మనం చూసుకుంటున్నట్లయితే అక్కడ కొంతమంది వచ్చారంట యెహోషువని కొంచెం మోసం చేయడానికి, యెహోషువ దగ్గర ఒక మాట తీసుకోవడానికి వచ్చారంట. వీరు ఎలాగొచ్చారంట? తమ గాడిద మీద పాత బట్టలు, కంపు కొడుతున్న బట్టలు వేసుకుని వచ్చారంట. కొంతమంది రక్షణలోకి వచ్చారని చెప్తారు, కొంతమంది మారుమనసు పొందారని చెప్తారు. అదే పాత అలవాట్లు, అదే పాత చూపులు, అదే పాత తర్వాత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు. రే బాబు, మనం ఎప్పుడు కూడా వెనకున్న వాటిని మర్చి, వెనకున్న పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం నూతన సృష్టిగా మార్చబడి ఆయనలో ముందుకు వెళ్ళాలని బైబిల్ చెప్తుంది తప్ప పాత జీవితానికి సంబంధించిన ఏది కూడా నువ్వు మొయ్యొద్దనే వాక్యం సెలవేస్తుంది. పాత జీవితానికి సంబంధించిన కులమైనా, పాత జీవితానికి సంబంధించిన అలవాట్లైనా, పాత జీవితానికి సంబంధించిన చూపైనా, పాత జీవితానికి సంబంధించిన ఏ రకమైన వ్యసనమైనా కానీ అది నీ జీవితంలో ఇంక ఉండకూడదు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకనొక రోజు ఒక పాస్టర్ గారు, ఆయనకి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది వచ్చి ఆయన దగ్గర ఒక చిలక ఉండేది. అది మాట్లాడే చిలకంట. ఆ మాట్లాడే చిలక చూసి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా హాయ్ చెప్తుండేది. పలానా డేవిడ్ గారు వచ్చారు, హాయ్ అండి. జాషువా గారు వచ్చారు, హాయ్ అండి. మోజెస్ గారు వచ్చారు, హాయ్ అండి. రవి గారు వచ్చారు, హాయ్ అండి. జకరియా గారు వచ్చారు, హాయ్ అండి. ఎలిజబెత్ గారు వచ్చారు, హాయ్ అండి. యోహాన్ గారు వచ్చారు, హాయ్ అండి అని చెప్తూ ఉంటే చర్చికి వచ్చే విశ్వాసులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారంట. సో చర్చికి వచ్చిన విశ్వాసులందరికీ ఒక ఆహ్లాదకరమైన ప్యారెట్గా ఆ యొక్క చిలక ఉండేది. సో పాస్టర్ గారికి ఏదో ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది. ఈ చిలకను అమ్మేయాలనుకున్నారు. ఈ చిలక బాగా పాటలు పాడతారు. సో చిలకను పాస్టర్ గారు అమ్మేశారు. ఎవరికి అమ్మేశారంటే బ్రాందీ షాప్ ఓనర్కి అమ్మేశారు. బ్రాందీ షాప్ ఓనర్కి అమ్మేయగానే ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చిలక పలికే మాటలు, చిలక పాడే పాటలన్నీ చూసి చాలా అట్రాక్ట్ అయిపోయి వారికి ఎక్కువగా కస్టమర్స్ వస్తుండేవారు. సో ఇలా జరుగుతుంటే చిలక కొత్త పాట పాడడం మొదలెట్టిందంట. ఏంటి? ప్లేస్ మారింది కానీ కస్టమర్లు మాత్రం మారలేదని. ఏంటంటే ప్లేస్ మారింది కానీ కస్టమర్లు మాత్రం మారలేదంట. చర్చిలోని ఏ డేవిడ్ గారు అయితే వస్తున్నారో ఈ తాగుబోతే ఈ యొక్క మద్యం సెంటర్కి కూడా ఆ డేవిడ్ గారు వస్తున్నారంట. చర్చికి ఏ జకరియా గారు వస్తున్నారో మందు షాప్కి అదే జకరియా వస్తున్నాడంట. చర్చికి ఏ డానియల్ గారు వస్తున్నారో మందు షాప్కి అదే డానియల్ గారు వస్తున్నారంట. కొంతమంది జీవితాలు అలానే ఉంటాయి. మారు మనసు పొందానని చెప్తారు, రక్షణ పొందానని చెప్తారు, అయినా అదే తాగుడు, అయినా అదే సిగరెట్లు, అయినా అదే వ్యభిచార అక్రమ సంబంధాలు. విడిచిపెట్టాలి. తర్వాత జీవితానికి సంబంధించిన ప్రతిదీ విడిచిపెట్టాలి. అది కంపు, అది వాసన, అది దుర్వాసన, అది చెడు, దాన్ని విడిచిపెట్టేయాలి. ప్రభు కోసం మన నూతన సృష్టిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది తమ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే తమ జీవితంలో ఉన్న పాత జ్ఞాపకాలు, ఎప్పుడో ఏదో చేదు అనుభవం, ఎప్పుడో ఏదో చేదు సందర్భం వారి జీవితంలో ఎదురైనప్పుడు వారు దాన్ని తలుచుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోలేకుండా ఒకనొక ప్లేస్లో స్టక్ అయిపోతుంటారు. వాళ్ళు ప్రేమించిన అమ్మాయి తిరిగి ప్రేమించలేదనో, ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుందానో, లేకపోతే భర్త చనిపోయాడనో, తండ్రి చనిపోయాడనో, తల్లి చనిపోయిందనో, బిడ్డలు ఎవరో ఒకరు చనిపోయారనో ఒక చేదు అనుభవంలోని కొంతమంది స్టిక్ అయిపోతూ ఉంటారు. ఎంత అయినా కానీ వారు ముందుకు వెళ్ళరు.
వారి జీవితాలు కూడా ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు దిగులుగా ఉండడం వలన, ఇప్పుడు నువ్వు డల్గా ఉండడం వలన కోల్పోయిన దాన్ని నువ్వు మరలా సంపాదించుకోలేవు కదా. కోల్పోయిన ఆస్తినైనా, కోల్పోయిన మనుషులైనా కానీ మన దగ్గర లేనప్పుడు మనం ఇంకేం చేస్తాం? బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, వెనకున్న వాటిని మరిచి ముందున్న మీకోసం సిద్ధపరచబడిన బహుమానం కోసం మీరు పరిగెత్తండి అని బైబిల్ సెలవిస్తుంది. ఎంతసేపు మనం జరిగిపోయిన చేదు అనుభవాలను ఉండిపోతాం? మన జీవితం ముందుకు వెళ్ళాలి కదా, మన జీవితంలో ఒక గమ్యానికి చేరుకోవాలి కదా, ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలి కదా. ఎంతసేపు ఆ చేదు అనుభవాల్లోనే ఉండిపోతే మనం ఎప్పుడు ముందుకు వెళ్తాం? ఒక సంతోషించే విషయం మనకు పదే పదే వింటున్నప్పుడు సంతోషం రాదు, కానీ ఒక బాధపడే విషయం పదే పదే వింటున్నప్పుడు పదే పదే మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం పాత అనుభవాల నుంచి బయటికి రావాలి, పాత వేదనకరమైన స్థితిల నుంచి బయటికి రావాలి. నిజమే, అవి జరిగాయి, కానీ మన ప్రభునందున్న నూతన సృష్టి కనుక ప్రభు మన బ్రతుకులో ఇంకా గొప్ప కార్యం చేస్తాడు కనుక ఆ కార్యం కోసం ఎదురు చూస్తూ ప్రభువులో ముందుకే కొనసాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గాడిద గురించి. అక్కడ నెక్స్ట్గా మనం చూసుకుంటున్నట్లయితే, అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, మన ప్రభు స్తుతులకు అర్హుడు, మన ప్రభు స్తుతులకు పాత్రుడు. యేసు ప్రభుని తప్ప ఇంకెవరిని మనం ఆరాధించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వంటి పరిశుద్ధుడు, యేసు ప్రభు వంటి పునరుద్ధానుడు, యేసు ప్రభు వంటి ప్రేమ కలిగిన వాడు, యేసు ప్రభు వంటి శక్తి కలిగిన వాడు ఇంకెవరో లేరు. కాబట్టి మనం యేసు ప్రభువుని మాత్రమే ఆరాధించాలి. ఈరోజు కొంతమంది ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు ప్రభు వారిని కేవలం ఒక ప్రవక్తగా చూపించాలనుకుంటున్నారు. వారి గ్రంథాల్లో కూడా యేసు ప్రభుల వారి గురించి ఒక బలమైన మాటలుంది. యేసు ప్రభు వారి గురించి ప్రవక్తగానే వారు చూపించాలనుకుంటున్నారు కదా. ఏ ప్రవక్తలోనైనా ఇటువంటి ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయా? ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త అయినా పరిశుద్ధుడు అని పిలువబడ్డాడా? ఏ ప్రవక్త అయినా దేవుని యొక్క వాక్కు అని పిలువబడ్డాడా? ఏ ప్రవక్త అయినా కానీ దేవుని యొక్క ఆత్మ అని పిలువబడ్డాడా? యేసు ప్రభు ఒక్కడే దేవుని ఆత్మ అని, దేవుని వాక్కు అని పిలువబడ్డాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఖురాన్లో కూడా మీకు ఇంకా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ముందుగా రాయబడిన బైబిల్లోని యేసు ప్రభు గురించి ఉంది, వారిని తెలుసుకోండి అని ఖురాన్లో ఉంది. మా గ్రంథంలో మీ దేవుని గురించి లేదు, కానీ మీ గ్రంథంలో మా దేవుని గురించి ఉంది. ఇది ఒక్కటి చాలదా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆరాధనకి యోగ్యుడు అని చెప్పడానికి? ఆయన ప్రవక్త మాత్రమే కాదు, మానవ రూపాన వచ్చిన నిజమైన దేవుడు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఆయనే. ఒకే దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా ప్రపంచానికి కనపరుచుకున్నాడు. ముగ్గురు కాదాయన, ఒక్కడే దేవుడు. అన్నిటికంటే పైనామం యేసునామం మాత్రమే. ఈరోజు తెలియక వాక్యాన్ని సగం చదివి ముగ్గురు దేవుళ్ళని, యేసుప్రభు దేవుడు కాదని, తండ్రి ఇచ్చిన అవకాశాలని చెప్పుకుంటున్న చాలామంది మిడిమిడి జ్ఞానం కలిగి చెడులకు తీసుకెళ్ళిపోతున్నారు. యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే ఆరాధ్యుడు, ఆయన ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కీర్తనల గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు. చూడండి, హోసన్నా కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం అందును గాక, యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోసన్నా, లార్డ్ సేవ్ us రైట్ నౌ. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దావీదు ద్వారా చెప్పబడిన ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మన శిష్యులుగా మార్చబడాలి, యేసు ప్రభు కోసం పనిచేసే వ్యక్తులుగా ఉండాలి, మనం కట్టబడి ఉన్న వారిని విడిపించే వ్యక్తులుగా ఉండాలి, మనం క్రీస్తు యొక్క భారాన్ని బాధ్యత మోస్తూ క్రీస్తు కోసం ముందుకు వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. రానున్న రాజ్యం కోసం, రానున్న లోకం కోసం మనం సిద్ధపడుతూ అనేకులను ప్రభు కోసం నడిపించే వ్యక్తులుగా మనం తయారవ్వాలి. ఇది ఈరోజు యేసు ప్రభు మనతో చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారు లోకాన్ని శిక్షించడానికి రాలేదు, యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని నిర్మూలించడానికి రాలేదు, కానీ లోకాన్ని ప్రేమిస్తూ తన ప్రేమను పెంచడానికి లోకానికి వచ్చాడు. లోకాన్ని ప్రేమిస్తూ ప్రవచనాలను నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. అద్భుతమైన కార్యాలు ఈ లోకంలో చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని పోలి జీవించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు నిశ్చయంగా ఈ వాక్యాన్ని మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసు ప్రభువా, పరలోకమందున్న తండ్రి, మమ్మల్ని గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు నీ కృపలో కాపాడో నీకే స్తోత్రాలు. నీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచండి, నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి.
మీ సాక్షులుగా మమ్మల్ని మీలో వాడుకోండి. మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, వెలిగిస్తూ నీ కోసం ముందుకు నడిపించమని, నీ మహిమకు మమ్మల్ని మేము పూర్తిగా అప్పగించుకుంటూ నీ రాజ్యంలో మమ్మల్ని చేర్పించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా నీడిగా ఉండి ఆశీర్వదించి కాపాడును గాక, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.